వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త మెడికల్ కాలేజెస్ను కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేయటాన్ని తప్పుపడుతున్నారు కాకినాడలోని విద్యార్థి సంఘాలు. తన అననూయులకు సంపద సృష్టించడం కోసం మెడికల్ కాలేజెస్ను చంద్రబాబు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు డాక్టర్ చదవటం కలగా మిగిలిపోతుందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త 17 మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మొదటి విడతలో 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద కాకినాడకు సంబంధించిన ప్రజలైతే మండిపడుతున్నారు. యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నాడు హామీ ఇచ్చారు. నేడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత వాటలో నావలో ఉన్నట్టుగా ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత ఈరోజు మాట మారుస్తున్నారు. ఏంటో పీపీపీ పద్ధతి ఏదో అంటున్నారండి, పిచ్చి పరాకాశ పద్ధతిలా కనబడుతుంది. ఇది ఇప్పటి వరకు మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఉన్న 11 కళాశాలలు ఉండేవి. దాన్ని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో 17 కళాశాలల దాకా ఈయన పెంచుకొచ్చారు. దాంట్లో 6 కళాశాలలు వైద్య కళాశాల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనో 23-24లో కూడా ఏర్పడింది. ఈ తర్వాత ఇప్పుడు వచ్చిన వీటిని అన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం? బీసీ ప్రభుత్వం, మేము బీసీ పాలకులు అని చెప్పేసి చెప్పుకునే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వ బడుల్లోని ప్రభుత్వ కాలేజీల్లోనూ చదివేది కేవలం బడుగు బలహీనులు దళితులు మాత్రమే ఎక్కువగా చదువుతారు. కారణం ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద ఫీజులు కట్టుకోలేరు. కానీ ప్రతి బిడ్డని ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లోడిని అడిగినా నేను డాక్టర్ని చదువుతాను, కలెక్టర్ని చదువుతాను అంటాడు. ఈ రోజున వాళ్ళ ఆశయాలన్నీ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వీళ్ళు ఆవిరి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం, చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తాం, మీకు అన్ని చేసిన వాగ్దానాలు నెరవేర్చేస్తాం, మీ జగన్ గారు ఇచ్చిన పథకాలే కాక 6 ఫార్ములా 7 ఫార్ములా పథకాలు కూడా మీకు ఇచ్చేస్తాం అన్నాడు. ఏం సృష్టించాడు? సంపద ఆయన కోసం సృష్టించుకుంటున్నాడు సంపద. ఈ కాలేజీలు అమ్మేసి, భూములు అమ్మేసి, ఇవన్నీ అమ్మేసేసి ఆయన సొంతానికి సంపద సృష్టించుకుంటున్నాడు. కానీ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి ఒక పైసా కూడా సంపద ఈ రోజు వరకు కూడా సృష్టించలేదు. ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరంగా ఉంటుంది. ఖచ్చితంగా వారు చదువుకోవాలంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడాలి. అందువల్ల ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కాకినాడ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.